నేను ఇక్కడ శేష సిద్ధాంతము అని నేను ఒకటి యూజ్ చేస్తున్నాను. శేష సిద్ధాంతము అని ఒక కాన్సెప్ట్ యూజ్ చేస్తున్నాను. శేష సిద్ధాంతము ఏం చెప్తుందంటే, సపోజ్గా 7 అనే నంబర్ ఉంది. 7ని నేను 3 తోటి భాగిస్తున్నాను. 7ని నేను 3 తోటి భాగిస్తున్నాను. 3 2 6, మిగిలిందెంత 1. మిగిలిందెంత 1. 7 అనే దాన్ని 3 తోటి భాగించినప్పుడు 3 2 సార్లు పోతుంది. 3 2 6, మిగిలిన శేషమెంత 1. మిగిలిన శేషమెంత 1. 7 అనే నంబర్ని నేను భాగాహారిస్తున్నాను. దేంతో భాగాహారిస్తున్నాను? 3తో భాగాహారిస్తున్నాను. ఎన్నిసార్లు 3 7లో పోతుంది? 2 సార్లు పోతుంది. పోయిన తర్వాత ఎంత మిగిలింది? 1 మిగిలింది. ఇది సంఖ్యా వ్యవస్థలో ఇది సంఖ్యా వ్యవస్థలో అదే మనము ఆల్జీబ్రాలో ఇది ఆల్జీబ్రాలో అన్ని చరరాశులు ఉంటాయి. ఆల్జీబ్రాలో ఒక చరరాశి ఉంటుంది. 7 బదులు నేను ax² ప్లస్ bx ప్లస్ c అని పెట్టుకుంటున్నాను. ఈ ax² ప్లస్ bx ప్లస్ c అనే ఒక రైట్ వర్గ బహుపదిని నేను x-1 తోటి భాగాహారిస్తున్నాను. x-1 తోటి భాగాహారిస్తున్నాను. ఎన్నిసార్లు వెళ్తుందో నాకు తెలియదు. నాకు శేషం 0 వచ్చింది. శేషం 0 వచ్చిందంటే ఇప్పుడు 12ని నేను 4 తోటి భాగాహారిస్తున్నాను. 4 మూళ్ళ 12, శేషము 0. అంటే 4 12కి కారణాంకము. 4 12కి కారణాంకము అంటే ax² ప్లస్ bx ప్లస్ c. 7ని 3 తోటి భాగాహారిస్తున్నాను. ax² ప్లస్ bx ప్లస్ cని x-1 తోటి భాగాహారిస్తున్నాను. ఎన్నిసార్లు వెళ్తుందో నాకు తెలియదు. శేషం మాత్రం 0 వచ్చింది. శేషం మాత్రము 0 వచ్చింది. ఆర్ యు ఆల్ విత్ మీ? శేషం మాత్రము 0 వచ్చింది. ఆర్ యు ఆల్ విత్ మీ? శేషం మాత్రం 0 వచ్చింది. ఇక్కడ x బదులు 1 పెట్టుకుంటే a ప్లస్ b ప్లస్ c ఈజ్ 1 - 1 0. 0 ఇంటూ ఎనీథింగ్ 0. అంటే x-1 దీనికి కారణాంకం అవుతే మూలం ఎంత సార్? 1. 1 రావాలి అంటే కండిషన్ ఏంటి సార్? a ప్లస్ b ప్లస్ c ఈక్వలెంట్ టు 0. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ సార్. x² యొక్క గుణకము, x యొక్క గుణకము, స్థిర రాశి 3 కనుక కూడితే నాకు 0 వచ్చిందనుకోండి. ఆ 2 మూలాల్లో ఒక మూలం ఖచ్చితంగా 1 అయి ఉంటుంది. ఎందుకు సార్ 1 అయి ఉంటుంది? అది చెప్పడానికే నేను శేష సిద్ధాంతాన్ని యూజ్ చేశాను. ax² ప్లస్ bx ప్లస్ c x-1 తోటి భాగాహారిస్తున్నాను. ఎన్నిసార్లు x-1 చేస్తుందో నాకు తెలియదు. ఒక q ఆఫ్ x అనుకున్నాను. ఇక్కడ 7 అనేది 3 2 6. ax² ప్లస్ bx ప్లస్ c అనేది x-1కి q ఆఫ్ x సార్లు. శేషము 0. శేషం 0 వచ్చిందంటే ఇది దీనికి కారణాంకము. ఇక్కడ శేషం 1 వచ్చిందంటే 3 7కి కారణాంకము కాదు. ఇక్కడ శేషం 0 వచ్చిందంటే 4 12కి కారణాంకము. ఆర్ యు ఆల్ విత్ మీ? x బదులు 1 పెట్టుకున్నా. 1 పెట్టుకుంటే a ప్లస్ b ప్లస్ c ఈజ్ ఈక్వలెంట్ టు 1 - 1 0. 0 ఇంటూ ఎనీథింగ్ 0. చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఒక వర్గ సమీకరణములో x² ముందున్న గుణకము, xకి ముందున్న గుణకము, స్థిర రాశి 3 కూడితే 0 గనక వస్తే ఒక మూలము 1. సో దీనికి ఆల్ఫా బీటా ఏంటి సార్? c/a. ఒక మూలము 1 గనక అవుతే 1 ఇంటూ బీటా ఈజ్ ఈక్వలెంట్ టు c/a. బీటా ఏమవుతుంది? c/a అవుతుంది. బీటా ఏమవుతుంది? c/a అవుతుంది. చాలా ఇంపార్టెంట్ పాయింట్ సార్. c/a అవుతుంది. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. ఇక్కడ చూడండి సార్,
ఒక ఎగ్జాంపుల్, ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 4 ఈక్వల్ టు 0. ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 4 ఈక్వల్ టు 0. అన్నిటినీ కూడండి. ఎక్స్ స్క్వేర్ ముందున్నది, ఎక్స్ ముందున్నది అండ్ స్థిరరాశిని. 1 మైనస్ 5 మైనస్ 4 మైనస్ 4 ప్లస్ 4 0. మొత్తము కూడితే 0 వస్తే ఒకటేమో మూలం అవుతుంది, ఇంకోటేమో c/a 4/1 అంటే 4. అంటే ఈ రెండిటికి మూలకాలు ఏంటి సార్? ఆల్ఫా ఏమో 1, బీటా ఏమో 4. ఆల్ఫా ఏమో 1, బీటా ఏమో 4. ఆర్ యు ఆల్ విత్ మీ? ఆర్ యు ఆల్ విత్ మీ? సార్ ఇది డిగ్రీ 2కే కాదు, డిగ్రీ 3కి, డిగ్రీ 4కి ఏదైనా వర్తిస్తుంది సార్, ఏదైనా వర్తిస్తుంది. ఇంకోటి చూడండి సార్, ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏఎక్స్ ప్లస్ 8 ఈక్వల్ టు 0. ఎక్స్ ఈక్వల్ టు 1 అనేది మూలము. ఎక్స్ ఈక్వల్ టు 1 అనేది దీనికి మూలము. 1 ఎప్పుడవుతుంది? మొత్తాన్ని కూడితే మనకు సమ్ వచ్చినప్పుడు 0 అవుతుంది. 1 మైనస్ 7 ప్లస్ 8 ఈక్వల్ టు 0. ఏ ఈక్వల్ టు 9. 9 మైనస్ 9 ఈక్వల్ టు 0. ఆర్ యు ఆల్ విత్ మీ? సో A9. ఆర్ యు ఆల్ విత్ మీ? చాలా ఇంపార్టెంట్ పాయింట్ సార్. దీని మీద నేను డిగ్రీ 3, డిగ్రీ 4 చెప్పేటప్పుడు దీన్ని మనం బాగా యూస్ చేసి ఒక మూలం కనుక్కుంటాము, మళ్ళీ ఇంకో మూలం కనుక్కుంటాం. చాలా బ్యూటిఫుల్గా మనము కొన్ని క్వశ్చన్లను సాల్వ్ చేయొచ్చు.